ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో అత్యంత దారుణమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో 6 మంది స్టూడెంట్స్, ఒక్కరు కాదు ఇద్దరు కాదు 6 మంది మృత్యువాత పడ్డారంటే అది కారు ఎంత వేగంగా తోలింటారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఒక సీసీ ఫుటేజ్ చూపిస్తాను. అప్పటి వరకు చాలా స్లోగా వచ్చింది. ఆల్రెడీ అక్కడ రోడ్డు దగ్గర సిగ్నల్స్ ఉన్నాయి, బ్యారికేడ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ఎంత స్లోగా స్టార్ట్ అయ్యి ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో చూడండి. ఆల్రెడీ అక్కడ ట్రక్ పార్క్ చేసింది, అదేం వెళ్ళట్లేదు, దారి మీద ఏం పోవట్లేదు. అక్కడికి వెళ్తున్న సడన్గా దాన్ని గుద్దేసినటువంటి పరిస్థితి ఎంత డిస్టర్బింగ్ ఉందంటే విజువల్స్. అయితే ఆ స్టూడెంట్స్ గుద్దినప్పుడు అక్కడే స్పాట్ డెడ్, ఎందుకంటే ఒక్కరు కూడా బతికి పట్టగట్లేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు, అది కూడా చాలా సివియర్ గాయాలు జరిగాయి. అసలు దీని వెనకాల ఏం జరిగింది, వీళ్ళంతా స్టూడెంట్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అనేది వివరాలంతా కూడా ఆరా తీస్తే ఎవరైతే ఒక బర్త్డే పార్టీ తీసుకున్నటువంటి వ్యక్తి అతను ఈ మధ్య కాలంలోనే ఒక కారు కూడా కొన్నారు, ఇన్నోవా కార్ని. ఆ ఇన్నోవా కారు కొన్న నేపథ్యంలో తన స్టూడెంట్స్ ఎవరైతే తన ఫ్రెండ్స్ అవుతున్నారో తన బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ కూడా పెద్ద పార్టీ ఇవ్వాలని అనుకున్నాడు. పార్టీ ఇవ్వాలనుకున్నటువంటి సమయంలోనే ఎవరైతే ఈ సిద్ధేష్ అగర్వాల్ తన ఫ్రెండ్స్ అందరినీ కూడా తన ఇంటికి పిలిపించుకున్నాడు. మహిళల్ని కానీ వీళ్ళందరినీ కూడా మంచిగా డ్యాన్సులు వేశారు, ఆల్కహాల్ సేవించారు. తర్వాత ఎంత పిచ్చగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేసిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత 1-2 గంటల తర్వాత అట్లా బయటికి వెళ్దాము, మంచిగా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, మంచిగా ఏదైతే కొత్త ఇన్నోవా కారు కాబట్టి దాంట్లో మంచి పాటలు పెట్టుకుంటా పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళారు. అయితే అదే చిన్న ఊరు అది, ఎందుకంటే పెద్ద రద్దీ కూడా ఉండదు. అక్కడ కొంచెం రోడ్లు ఖాళీగా ఉంటాయి, ఎందుకంటే పెద్ద రాత్రి కాబట్టి 2 గంటల సమయంలో అక్కడ అసలు వెహికల్స్ ఎక్కువగా ఉండవు. అంటే ఉన్నా కూడా ఎవరన్నా రెస్ట్ తీసుకోవడానికి సపరేట్ ఒక వెహికల్స్ అనేది కూడా పార్క్ చేసి ఉంటారు. సో ఒక్కసారిగా ఫాస్ట్ వెళ్ళి ఒక కంటైనర్ని గుద్దేసింది. కంటైనర్ని గుద్దేస్తే స్పాట్ ఇంకా, ఎందుకంటే ఆ కారు కూడా విజువల్ చూసిన తర్వాత పచ్చడి నుజ్జు అయినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఆ స్టూడెంట్స్ ఫొటోస్ చూసిన తర్వాతే కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళ ఏజ్ కూడా మొత్తం అందరికీ కలుపుకొని కనీసం 24 సంవత్సరాలు కూడా ఉండవు వాళ్ళకందరికీ కూడా, ఒక్కొక్కరికి. అంత దారుణంగా ఇంకా ఆ కారు గురించి చూస్తే మొత్తం నుజ్జయింది. సీసీ ఫుటేజ్లో ఎంత రికార్డ్ అయింది. అయితే ఎట్లా ఇది యాక్సిడెంట్ అయింది, వాళ్ళు గుద్దారా లేకపోతే ఈ యొక్క లారీ ట్రక్కే వీళ్ళని గుద్దింది అనేసి కూడా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత వీళ్ళే దాదాపు మొదట్లో 140 కిలోమీటర్ల వరకు మాత్రమే ఇది ప్రయాణించి ఉంటుంది, ఆ వేగంలో గుద్దేసి ఉంటుంది అని అనుకున్నారు. కాకపోతే ఈ టొయోటా ఇన్నోవా వాళ్ళు ఉంటారు కదా, టెక్నికల్ టీం వచ్చి ఆ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది ఎంతవరకు, ఎంత వేగంతో జరిగి ఉంటుంది ఏంటి అనేది కూడా పోలీసుల సమక్షంలో అక్కడికి వెళ్ళి చూసే సమయానికి మొత్తం 140 కాదు 180 స్పీడ్లో కూడా వాళ్ళు వచ్చి చాలా అత్యంత ప్రమాదకరంగా కూడా డ్రైవ్ చేసి ఇంతమంది కడుపు కోశ పుట్టారు. ఎందుకంటే ముగ్గురు మహిళలు ఎంత దారుణం, ఎంత భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మృత్యువాత పడ్డారు. కానీ ఈ పార్టీ ఇచ్చిన వ్యక్తి బతికే ఉన్నాడు, ఆ కారు ఓనరు బతికే ఉన్నాడు, సిద్దిక్ అగర్వాల్ అతను మాత్రం బతుకున్నాడు. అతను ఎట్లా బతుకున్నాడో అర్థం కావట్లేదు. అసలు ఆ రోజు ఆ కారుని తోలింది ఎవరు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు మొత్తం. ఇప్పుడు అతను మాత్రం ఇప్పుడు కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు అతను ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఈ దర్యాప్తు అనేది ఉంటుంది. కానీ ఇంత జరిగింది, ఇంతమంది చనిపోయినా కూడా ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఈ యాక్సిడెంట్లో మా కుటుంబ సభ్యులు, మా కూతురు కానీ మా కొడుకు కానీ చనిపోయారనేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కరు కూడా ఇప్పటివరకు రాలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత శోకసంద్రంలో ఉన్నారు, అత్యంత దారుణమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఇచ్చిన సిద్ధేష్ అగర్వాల్ మాత్రం చాలా సేఫ్గా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లనే ఇది జరిగిందని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు అతను కోలుకొని చెప్తే కానీ నేనే డ్రైవింగ్ చేశాను లేకపోతే వేరే వాళ్ళు చేశారనేది మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు వరకు లేదు. అయితే ఈ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అక్కడ చూసినటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే కనీసం ఒక మనిషి ఇలాంటి యాక్సిడెంట్లు మళ్ళీ చూస్తే ఒళ్ళైతే గగులు పడుతుంది, అంత దారుణమైన సిచ్యువేషన్. ఏంటైతే శరీర భాగాలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఛిద్రం అయిపోయినాయి.
ఏడ పడితే ఆడిపోయినాయి. ఒకరికైతే తల ఎగిరి తెగి ఎక్కడికో పడిపోయింది. అంటే ఎంత దారుణమైనటువంటి యాక్సిడెంటో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యువత చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనము యాక్సిడెంట్లలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఇలాంటి దారుణమైన యాక్సిడెంట్ ఎవరు చూస్తుండ్రు. ఎందుకంటే తన స్నేహితుడు బర్త్డే పార్టీ ఒక పక్క, కొత్త కారు కొన్నాడని ఒక పక్క, మంచి అంతవరకు కూడా ఆనంద డోలికల్లో తేలియాడారు అందరూ కలుపుకొని పార్టీ చేసుకున్నారు. ఒక్క గంట లోపలే మృత్యువాత పడ్డారు. అతనేమో ఇచ్చిన వ్యక్తి మాత్రమే చాలా సివియర్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పుడు అతను మాట్లాడే సిచ్యుయేషన్లో లేడు. ఇది జరిగి దాదాపు 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ విషయం ఎవరికి వెలుగులోకి రాలేదు. ఎప్పుడైతే లోకల్ పోలీసులు వాళ్ళందరూ కూడా ఎట్లా జరిగింది, ఏంటి, వీళ్ళ నేపథ్యం ఏంటి, వీళ్ళు ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళ పేరెంట్స్ ఎవరు, మృత్యు వాత పడినటువంటి వారు ఎవరు అనేది కూడా మొత్తం ఆరా తీసి ఈ సీసీ కెమెరాలంతా పరిశీలించిన తర్వాత ఎంత వేగంతో వెళ్ళారనేది కూడా ఒక ఐడియా వచ్చింది. తర్వాత టెక్నికల్ టీంని వీళ్ళందరినీ కూడా పిలిపించిన తర్వాత అతివేగం, మద్యం సేవించడం వల్లనే, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లనే ఈ యొక్క అత్యంత దారుణమైనటువంటి ఈ యాక్సిడెంట్ జరిగింది అనేసి కూడా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే బాడీలకి ఆల్రెడీ పోస్ట్ మార్టం నిర్వహించారు. వాళ్ళ బాడీలు అన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడైతే సిద్ధేశ్ అగర్వాల్ అతను కోలుకున్న తర్వాత తను ఏం చెప్తాడు, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఈ దేనికోసం వాళ్ళు బయటకు వచ్చారు, అసలు ఏం జరిగింది, ఆ చివరి అరగంట పాటు ఏం జరిగింది అనేది కూడా అతను చెప్తే మాత్రం ఎవరికైనా అర్థమవుతుంది. దీనిపైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. సిద్ధేశ్ అగర్వాల్ మీదే కేసు నమోదు చేశారు. ఇంకా ఆ బండికి ఎటువంటి నెంబర్ ప్లేట్ రాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది ఏంది అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో అత్యంత దారుణమైనటువంటి ఈ యొక్క యాక్సిడెంట్ని మొత్తం ఇప్పుడు నేషనల్లో పెద్ద ఎక్స్లో కానీ ఇవంతా కూడా చాలా కూడా వైరల్ అయిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఆ విజువల్స్ కొన్ని మేము చూపించలేకపోతున్నాము. కేవలం సీసీ కెమెరాను అలాగే ఆ పార్క్ చేసినటువంటి ట్రక్ని, ఆ ట్రక్ కూడా అసలు పార్క్ చేసినట్టు లేదు, వీళ్ళు గుద్దడానికి ఏకంగా రోడ్డుకి అడ్డంగా ఉండిపోయింది. ఏకంగా మళ్ళీ అక్కడి నుంచి గుద్దిన తర్వాత మరొక చెట్టుని గుద్దేశారు. ఆ చెట్టు గుద్దిన తర్వాత తాజా పరిస్థితి ఇప్పుడు నేను విజువల్లో చూపిస్తాను చూడ, నా లెఫ్ట్ సైడ్ కనపడుతుంది, అది పొజిషన్. ముందు భాగం, వెనక భాగం, సీట్లు ఎక్కడ చెల్లాచెదరైపోయినాయి. అసలు అద్దాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చెట్టు చూడండి, అంత గుద్దినా కూడా ఆ చెట్టు పడిపోలేదు. సో చాలా డిస్టర్బింగ్ ఉంది, చాలా దారుణంగా ఉంది. నిజంగా వాళ్ళ ఫేసులు చూస్తుంటే మనకే చెప్పాలంటే చాలా బాధగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో యువత చాలా జాగ్రత్తగా వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయండి, కానీ ఆ ఎంజాయ్ వల్ల ఒక కుటుంబము ఏడవద్దు, వాళ్ళ కడుపు కోత పెట్టకూడదు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మెలగాలని కూడా అక్కడ ఉత్తరాఖండ్ సంబంధించిన పోలీసులు కానీ డెహ్రాడూన్కి సంబంధించిన పోలీసులు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి నైట్ టైంలో అయితే ఇలాంటి స్పీడ్ లిమిట్లు కూడా కొన్ని పెడుతున్నారు. ఆ స్పీడ్ లిమిట్లు అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, శిక్షలు కూడా అమలు చేస్తామనేసి కూడా ఉత్తరాఖండ్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి.